రెడ్డి సారా పాట అసెంబ్లీలో వినిపించనున్నారు. అది అనిరుద్ధ్ రెడ్డి ఎమ్మెల్యే ఆయన ఒక కొత్త ప్రపోజల్ పెట్టారు. ఏదైతే ఇప్పసారా అని ఉండిద్ది ఆ ఇప్పసారాన్ని తీసుకురండి, అది తాగితే ఆరోగ్యానికి మంచిది, అది తాగినప్పుడు అందరూ కూడా ప్రజలు 100 ఏళ్ళు బతికారు, ఇప్పుడు వచ్చినటువంటి కల్తీ సారా తాగి త్వరగా చనిపోతున్నారని ఆయన కొత్త ఫిలాసఫీ తీసుకొచ్చాడు. మరి ఆయన ఎక్కడ ఏ సర్వే చేయించాడో లేకపోతే ఏమి మెడికల్లో రీసెర్చ్ అనాలిసిస్ వింగ్ తోటి చేయించాడో తెలియదు, కానీ మొత్తానికి లిక్కర్ దాని మీద కొత్తది పెట్టాడు. అందులో 1,00,000 కోట్ల రూపాయల ఆదాయం కూడా వచ్చిందని ఆయన కొత్త ప్రపోజల్ కూడా పెడుతున్నాడు. రేపు దీని మీద అసెంబ్లీలో మాట్లాడతానంటున్నాడు. ఎన్టీఆర్ గారు వచ్చిన తర్వాత దాన్ని సారాన్ని రద్దు చేశారు. కుటుంబాలు నాశనం అయిపోతున్నాయి సారా వలన. ఒకసారి ఆ బయట ప్లే చేయండి. నా కాన్సెప్ట్ ఒకటే, మా ఎస్టీ సోదరులు కోటీశ్వరులు కావాలి. ఒక్కొక్కరు నెలకి 3 నుంచి 4 లక్షలు వాళ్ళు ఎట్లా సంపాదించుకోవచ్చు. నువ్వు కెమికల్స్ వేసి తయారు చేసిన దాంట్లోనేమో నీకు హెల్త్ ప్రాబ్లమ్స్ ఉంటాయి. ఇది ఆర్గానిక్, ఇప్ప పువ్వు సారా అనేది ఆర్గానిక్ డ్రింకు. నేను స్టడీ చేసిన దాంట్లో ఇది ఒక్కటిగా 200 పేజీలు రాసిన దీని గురించి అసెంబ్లీలో మాట్లాడతాను, దీని బెనిఫిట్ గురించి మాట్లాడతాను. చైనాలో కూడా వాళ్ళు కూడా ఒక డ్రింక్ తయారు చేస్తున్నారు. వాళ్ళ డ్రింక్స్ ఏమో ప్రపంచంలో అమ్ముతారు, మన దగ్గర మన అడవుల్లో దొరికే ఆర్గానిక్ డ్రింక్ ఏమో ఇది తప్పని చెప్పి తయారు చేయనిస్తలేరు. దీన్ని లీగల్గా ఎట్లా చేయాలి, దాంతో మనం కూడా తెలంగాణలో 1,00,000 కోట్లు మనం ఎట్లా రెవెన్యూ తీసుకోపోవచ్చు నెక్స్ట్ ఫర్దర్ ఇయర్స్లలో. మనం ఇది గ్లోబల్ మార్కెట్ ఎట్లా పోవాలనేది రీసెర్చ్ చేసే నేను దాని గురించి అసెంబ్లీలో మాట్లాడతాను. దానికి అనిరుద్ధ్ రెడ్డి గారు ఒక బ్రాండ్ పెడితే పోయేది, ఉప్పసారా బ్రాండ్ అని. అనిరుద్ధ్ ఉప్పసారా బ్రాండ్ అని పెట్టి నేను నేషనల్ వైడ్గా అదేమీ ఇబ్బంది లేదని చెప్తున్నారు కాబట్టి దానిని ఆ బ్రాండ్ను బయట మార్కెట్లో చేస్తే నేషనల్ వైడ్గా చేయొచ్చు, ఇంటర్నేషనల్ వైడ్ కూడా చేయొచ్చు. అంటే సారా తాగినోడు సాంబశివుడు, ఏమీ తాగనోడు విర్రిబాగులోడు అనే సామెతను బేస్ చేసుకుని ఆయన మాట్లాడడం జరుగుతుంది. మరి నేను అదైతే ఆ సామెత శ్రీనివాస్ మరి ఆయన చెప్పిన ఆలోచన రకంగా, అంటే అది జనరల్గా అది ప్రకృతిలో చేసేది, ఇదేం కెమికల్స్ ఉండవు అని చెప్పిన దాంట్లో లాజిక్ ఉంది. బట్ దాన్ని ఎంత బాగా ప్రజెంట్ చేయగలుగుతారు, దాన్ని ప్రభుత్వం దాంట్లో ఉన్నటువంటి ప్లస్ ఏమి సక్సెస్ అయినట్లేదు కదా. శ్రీనివాస్ గారు ఏంటంటే అసెంబ్లీలో ఇప్పుడు కొత్త చట్టం తేవాలి ఇప్పుడు ఇప్పసారా కోసం. అనిరుద్ధ్ రెడ్డి ఇప్పసారాను మళ్ళీ ప్రజల్లోకి తీసుకెళ్ళాలి, దానివల్ల ఆరోగ్యం బాగుంటుంది, అదేవిధంగా గిరిజనులు ఆదివాసులకు ఆర్థికంగా అభివృద్ధి చెందే అవకాశం ఉంటుందని చెప్తుంది. కానీ ప్రభుత్వం గతంలోనే ఈ ఇప్పసారాను నిషేధించాలన్నటువంటి చట్టాలను కూడా చేసింది. అనిరుద్ధ్ రెడ్డికి ఆ విషయం తెలియకపోవచ్చు. ఎందుకంటే గతంలో ప్రతి తాండాలో 1000 లీటర్ల ఇప్పసారాన్ని కాచి ఇటు ప్రజల్లోకి పంపడం, వాళ్ళ ఆరోగ్యం కూడా పాడవడం, దీన్ని అన్నింటినీ దృష్టిలో పెట్టుకొని గతంలో ఎన్టీ రామారావు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడే దీని మీద ఒక చట్టం తీసుకొచ్చిండ్రు. అయితే అప్పుడు కూడా కొంతమంది గిరిజనుల కోసం కొంత వెసులుబాటు కల్పించింది, ఆ వెసులుబాటును కూడా తొలగించిండ్రు. అయితే అనిరుద్ధ్ రెడ్డి చేసినటువంటి వ్యాఖ్యలు ఇప్పుడు సంచలనం రేపుతుంది. తను అసెంబ్లీలో కూడా ఈ అంశాన్ని ప్రస్తావిస్తాను, ఇటు గిరిజనులు ఆర్థికంగా అభివృద్ధి చెందాలి, అదేవిధంగా ప్రజల ఆరోగ్యం కాపాడాలి అంటే ఖచ్చితంగా ఇప్పసారాను ప్రవేశపెట్టాలన్నటువంటి విషయం అసెంబ్లీలో మాట్లాడతానని చెప్తున్నారు. కానీ ఇప్పుడు ఉన్నటువంటి పరిస్థితుల్లో ఇప్ప చెట్లు కానీ ఇప్ప వనాలు కానీ అడవులలో లేవు, అవి పూర్తిగా క్షీణదశకు చేరుకున్నాయని చెప్పవచ్చు. అడవులే అంతరించిపోయిన సమయంలో ఇప్ప చెట్లు అనేది లేదు. ఆ ఇప్పసారా తెచ్చినా కూడా అది కూడా కల్తీ అయ్యే అవకాశం ఉంది. ఇప్పుడు ఉన్నటువంటి ప్రస్తుతం ఉన్నటువంటి కెమికల్స్తో తయారైనటువంటి తాగడం వల్ల తొందరగా అంటే ఆరోగ్యం చెడిపోతుంది, అదేవిధంగా 60 ఏళ్లలోనే మృతి చెందుతున్నారు అన్నటువంటి విషయం చెప్తున్నారు. ఇప్పసారా గుడంబా కూడా తాగి చాలామంది కుటుంబాలు రోడ్డున పడ్డాయి. అప్పుడు కూడా పెద్ద ఎత్తున ఇటు ఉద్యమాలు జరిగాయి, అటు గిరిజనులను చైతన్యం తీసుకురావడానికి అధికారులు కానీ ఎక్సైజ్ అధికారులు కానీ పెద్ద ఎత్తున చైతన్యం తీసుకొచ్చిండ్రు. ఇప్పుడు ఉన్న పరిస్థితులలో ఇప్పసారాను ప్రవేశపెట్టినా కూడా అది బాగా అంటే కల్తీ జరిగే అవకాశం ఉంది. ఇప్పుడు ఉన్నటువంటి కెమికల్స్ కావచ్చు, మళ్ళీ ఇదే పరిస్థితి ఆలోచన వచ్చిందండి. ఆయన కాన్స్టిట్యున్సీలో అంటే జడ్చర్లలో కొన్ని తండాలు ఉన్నాయి, ఆ తండాల్లో తిరిగినప్పుడు గిరిజనులు ఆయనను వేడుకున్నట్టు తెలుస్తూ ఉంది. ఆయనకు ఒక విజ్ఞప్తి కూడా చేసినట్టుంది. ఇప్పసారా అనుమతి ఇవ్వాలన్నటువంటి తాను ఎన్నికల ప్రచారం చేసినప్పుడు అక్కడ చాలామంది గిరిజనుల తండాలకు వెళ్ళినప్పుడు ఆ గిరిజనులు తన దృష్టికి తీసుకొచ్చారు. దీన్నే నేను అసెంబ్లీలో మాట్లాడుతున్నా అనే విషయాన్ని కూడా ఆయన చెప్తున్నాడు. అంటే గిరిజనులు ఇప్పుడు కూడా కొంతమంది ఇప్పసారా వ్యాపారం చేస్తున్నారు, ఇప్పసారం తాగుతున్నారు. అంటే ఇప్పుడు ఉన్నటువంటి
ఉన్నటువంటి చీప్ లిక్కర్ కావచ్చు, ఇక్కడ ఉన్నటువంటి బ్రాండెడ్ కానీ అవి కూడా కల్తీలు అవుతున్నాయి, ఇప్పసారా వల్ల ఆరోగ్యం పాడు కాదు అన్నటువంటి విషయాన్ని అనిరుద్ధ్ రెడ్డి చెప్తున్నాడు. ముఖ్యంగా ఇప్పసారా వల్ల కూడా చాలామంది అనారోగ్య పాలయ్యారు. అప్పుడు ఉన్నటువంటి పరిస్థితులలో ప్రభుత్వ పెద్ద ఎత్తున ఈ గూడాలల్లో తండాలలో ఈ ఇప్పుడు కూడా ఎక్కడ ఇప్పసారా తయారు చేస్తున్నారంటే వాటిని పోయి పగలగొడతారు కదా, ఎక్సైజ్ వాళ్ళు పోయి వాటి అన్నింటినీ కుండలు పగలగొట్టడం. కల్తీ సారా, సారానా? కల్తీ మళ్ళీ ఇప్పసారా వేరు, కల్తీ సారా వేరా? ఓహో, మరి దాంట్లో రెండు ఉన్నాయి అనుకుంటా. సరే అండి శ్రీనివాస్ గారు, ఏదో పాపం ఆయన అసెంబ్లీలో ఆయన బాంబు పేలుస్తానంటున్నాడు ఆయన. బాంబు పేలుస్తాడు ఈ విషయంపై, బాంబులు పేల్చేది ఎందుకు? ఈ విషయంపై సెన్సేషన్ చేస్తాను. అదే అడిగితే సరిపోయేది కదా, బాంబులు పేల్చాల్సిన అవసరం ఏముంది? రైట్ రాజు గారు, థ్యాంక్ యూ వంశీ గారు, థ్యాంక్ యూ వన్స్ అగైన్. ఇవి ఇవాల్టి